హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నెల్లూరుకి మారడం, తిరుపతిని వదిలేయడం ఇలాంటి చాలా ఎమోషనల్ మూమెంట్స్ తర్వాత ఎవరికైనా కొంచెం బ్రేక్ కావాలనిపిస్తుంది కదా. అందుకే నేను స్ట్రైట్గా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని చిక్మంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నా. నా ఫ్రెండ్ మహేంద్రని అడిగా, ఎరా వెళ్దామా చిక్మంగళూరు అని చెప్పి. వాడు కూడా ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో వెళ్ళిపోదాం కదా అన్నాడు. రైల్వే స్టేషన్కి రావడం, ట్రైన్ ఎక్కడం ఇవన్నీ ఎప్పుడు కామనే కదా. సో అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా చిక్మంగళూరు ఇంకా దగ్గరకు వస్తుంది అనగానే స్టార్ట్ చేస్తున్నా వీడియోని. చూసారా, చిక్మంగళూరు దగ్గరకు వస్తుంది అంటేనే ఈ గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా మనం చిక్మంగళూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. మెయిన్ గా ఈ ట్రిప్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ వీడియో చూసి అందరూ జస్ట్ ఒక 2000 to 3000 బడ్జెట్ లో 2 days లో బెస్ట్ ప్లేస్ ఇన్ చిక్మంగళూరు చూడాలని చెప్పి అనుకుంటారు కదా. సో ఆ థీమ్ తోనే, ఆ మోటివ్ తోనే ఈ ట్రిప్ కి వచ్చాను నేను. వెల్కమ్ టు చిక్మంగళూరు కాఫీ ల్యాండ్. బైక్ రెంటల్ తీసుకున్నాక వెళ్తున్నాం ఇప్పుడు. ఒక 2 kilometers మా హోటల్ నుండి. రాగానే ఫస్ట్ ఒక బైక్ రెంటల్స్ చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. నాకు తెలిసి మన ట్రిప్లో మేజర్ షేర్ ఆఫ్ మనీ, అంటే ఒక మేజర్ చంక్ ఆఫ్ మనీ ఈ రెంటల్స్కే వెళ్తుందేమో. లెట్స్ సీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బైక్ రెంట్కి తీసుకునేటప్పుడు మొత్తం ఒక చిన్న వీడియో చేసి పెట్టుకోండి 360 degrees. అంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఈ స్క్రాచెస్ పడతాయి కదా, అవి ముందే పడినవా లేదంటే ఆ తర్వాత వచ్చినవా అని చెప్పి. ఇదే మేమున్న స్టే పార్క్ ఇన్ రెస్టారెంట్ అని చెప్పి మన రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర, జస్ట్ ఒక 1.5 kilometer రేడియస్ లోనే ఉంటుంది. దీని ప్రైస్ 1000, అంతకంటే తక్కువే ఉంటుంది. బైక్ రెంటల్స్ వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు. ఈ రోజు ఎలానో హాఫ్ డే అయిపోయింది కాబట్టి హిల్ స్టేషన్ ప్లేస్ అన్ని రేపు చూడమని చెప్పారు వాళ్ళు. అంటే చిన్న సజెషన్ మాదిరి. లంచ్ కి దగ్గరలో ఉన్న ఒక మెస్ లో లోకల్ ఫుడ్ ట్రై చేసాము. సూపర్ గా ఉంది, యమ్మీ అసలు. ఇక్కడ రాగి ముద్ద డైలీ తింటారంట. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇప్పుడు బేలూరు వెళ్దామని చెప్పి అనుకున్నాం. బేలూరులో ఒక ఏన్షియంట్ టెంపుల్ ఉంది, మీకు అది చూపిస్తాను. బేలూరు, హలేబీడు అవన్నీ ఒక రూట్ అనమాట. సో లెట్స్ గో గైస్. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్. దీన్ని విజయనారాయణి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ని 12th centuryలో కట్టారంట. ఇది హాసన్కి ఒక 35 kilometers దూరంలో ఉంటుంది. చాలా ఏన్షియంట్ టెంపుల్ ఇది. ఈ బేలూరు టౌన్ యాగాచి నది ఒడ్డులో ఉంటుంది. హోయసల ఎంపైర్కి క్యాపిటల్ అంట ఇది. ఇంకోటి ఏంటి తెలుసా మీకు, ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వడానికి 103 years పట్టిందంట. అంటే 3 generations అన్నమాట. ఓ మై గాడ్. చిక్కమగళూరు నుండి అప్రాక్సిమేట్గా ఒక 25 to 30 kilometers ఉంటుంది. ఎంత బాగుంది కదా చూడడానికి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. ఒక్కొక్కటి చెప్తాను చూడండి మీకు. 2023లో ఈ టెంపుల్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అంటే చాలా గ్రేట్ కదా. అయినా ఆ మాత్రం ఉండాల్సిందేలేండి, ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి చేయడానికి ఎంత కష్టమై ఉంటుంది. అప్పుడు ఏ మాట కామాట ఆర్ట్ వర్క్ మాత్రం అదిరిపోయింది గురుగారు, వేరే లెవెల్. ఇంత బాగుంది కదా, అందుకే పట్టిందేమో 103 years ఇది టోటల్గా కట్టడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బొమ్మలన్నీ మహాభారతం ఇంకా రామాయణంలో జరిగిన సీన్సే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్నీ రిలేటబుల్గానే ఉంటాయి మనకి. ఇంత అద్భుతమైన స్ట్రక్చర్స్ని చూస్తుంటే అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇవన్నీ ఇప్పటి కాలంలో మెషిన్స్తో ఎంత చేసినా సరే అవ్వవు. ఇవన్నీ హిస్టరీకే వదిలేయాలి మనం. జాగ్రత్తగా గమనిస్తే ఏనుగులు ఈ టెంపుల్ని మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే మ్యాజిక్ ఇక్కడ. నాకు ఈ విషయం అన్నిటికంటే మంచిగా అనిపించింది. మెయిన్ ద్వారం ఎంట్రన్స్లో ఇక్కడ వరాహ నరసింహస్వామిని చూసారా ఎంత బాగుందో. టెంపుల్కి రైట్ సైడ్లో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇది కూడా చాలా చాలా హిస్టారిక్గా ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను గైస్. లెట్స్ గో. much later. గైస్, బేలూరు టెంపుల్ అయ్యాక ఇప్పుడు యాగాచి డ్యామ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్లెజెంట్ వాటర్ ఫ్లో, అలానే పీస్ఫుల్గా కూర్చోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి తర్వాత చిక్మంగళూరు లోపల ఉన్న హీరేకొలాల లేక్కి వెళ్దాం. అంతవరకు మంచి సీనరీని ఎక్స్పీరియన్స్ చేయండి. వెల్కమ్ టు చిక్మంగళూరు, ద ల్యాండ్ ఆఫ్ కాఫీ. కాఫీ అని పేరు వినగానే వదిలేస్తామా? ఒక మంచి కాఫీ వేసేద్దాం.
ఇక్కడ చిక్మగళూరులో హీరేకొండల లేక్ అనేది ఫేమస్ అంట. సో అక్కడికి వెళ్ళిపోదామా మరి. పీస్ఫుల్ వెదర్, మంచి సన్సెట్. ఇలాంటి వెదర్లో అలా గ్లైడ్ అవుతూ వెళ్తుంటే వచ్చే కిక్ కంటే ఇంకా వేరేది ఏది ఎక్కువ కాదు మనకి. అలా అనిపిస్తుంది ఇలా ట్రావెల్ చేస్తుంటే. మనం రేపు మార్నింగ్ వెళ్ళేది కూడా ఇదే రూట్లోనే. ఇప్పటికైతే ఈ వెదర్ని, లెఫ్ట్ ఇంకా రైట్లో కనిపిస్తున్న కాఫీ తోటల్ని ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఈ బీజిఎం వినండి గైస్. అలా వింటూనే మనం హీరేకొండల లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ సన్సెట్ చూసారా ఎంత అందంగా ఉందో. అసలు ఈ హీరేకొండల లేక్ ఇంత మంచిగా ఉంటుందని చెప్పి నేను ఎప్పటికీ అనుకోలేదు. జస్ట్ ఒక నార్మల్ లేక్ అయినేమో ఇంతకుముందు చూసిన డ్యామ్ లాగా అనుకున్నాను, కానీ కాదు. చాలా ప్లెజెంట్గా, చాలా సూపర్గా ఉంది. గైస్ ఈ రోజుకైతే ఇంతే. ఈ వీడియో మీకు ఇక్కడ వరకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టాటా, బై బై.